ఆశీర్వదించి అద్భుతాలు చేసే వాక్యం. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 2 క్రూర మృగాలు సాతాను ఉపయోగించుకొని దేవుని రాజ్యానికి విరోధంగా ఎలా పనిచేస్తాడో చూద్దాము. అయితే గతంలో మనం 12వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞలు గైకొని వారితో యుద్ధం చేయడానికి బయలు వెళ్ళి సముద్ర తీరాన, అంటే సముద్రము నేల కలిసే చోట నిలబడి ఉన్నట్లు మనం ఈ ఘటసర్పం గురించి చూసాము. 13వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తుంటే 7 కొమ్ములు 7 తలలు 7 కొమ్ములు కిరీటము, ఆ తలల మీద దేవుని దూషించే పేర్లు ఉన్నాయి అని సముద్రం నుండి పైకి తీసుకొచ్చిన ఈ యొక్క మనిషిని మనం చూస్తాము. యోహాను చూస్తున్నాడు. ఈ క్రూర మృగము అంటే ఒక మనిషి ఘటసర్పం దగ్గరకు వచ్చింది. ఈ ఒక మనిషి ఎంచుకొని ఆ మనుషుల్లోకి ఈ దయ్యపు, ఈ ధర్మ విరోధ ఈ ప్రపంచంలోకి తీసుకుని రావడం. సముద్రం అంటే మనుషుల్లోంచి ఈ మనిషిని బయట తీసుకొచ్చాడు. ఈ మనిషిని ఆక్రమించి వాడు పనులు చేస్తాడు. ఎందుకంటే వాడు ఒక రూపం లేదు కాబట్టి వాడికి ఒక మనిషి కావాల్సి వచ్చింది. ఇది యోహాను దేవుడు చూపించిన దర్శనంలో సాతాను చేసే పనులన్నీ ఎలా ప్రయత్నిస్తాడు, ఎలా ఓడిపోతాడు, ఎలా నాశనం అయిపోతాడు పరిశుద్ధులందరికీ తెలపడానికి ఈ ప్రకటన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో రాయించి పెట్టాడు. అయితే ఈ క్రూరముగం ఏం చేస్తాడో చూద్దాం. క్రీస్తు విరోధైన ఈ క్రూరముగం ప్రపంచంలో 4 అతిపెద్ద సామ్రాజ్యాలు, రాబోయే 4 సామ్రాజ్యాలు సింహాసనం, ఎలుగు వంటి చిరుతపులి లక్షణాలు కలిగి ఉంటాడని, సింహము ఇవన్నీ కూడా ఇక్కడ ఉంది. సింహము అంటే బబులోను, ఎలుగుబంటి అంటే మాదిలు పారసీకులు సామ్రాజ్యాలు, చిరుతపులి అంటే గ్రీక్ సామ్రాజ్యం, ఇంకొక భయంకరమైన జంతువు రోమా సామ్రాజ్యం నుండి క్రీస్తు విరోధి రావడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. చిరుతపులి చాలా వేగంగా పరిగెడుతుంది. అలా గ్రీకు యొక్క చరిత్ర కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఎలుగుబంటి అంటే తొక్కివేస్తూ అన్ని క్రూరంగా పరిపాలిస్తుంది. సింహం నోరు అంటే డంపపు నోరు. సాతాను క్రీస్తు విరోధి తన బలమును, సింహాసనమును ఎలాగా చేసుకోవాలా అంటే రోమా సామ్రాజ్యానికి 6వ తలకి దెబ్బ తగిలి ఆ చావు దెబ్బ మానిపోయి ప్రపంచంలో రోమా సామ్రాజ్య చరిత్ర మళ్ళీ తిరగరాసినట్లు రావడం, ఇవన్నీ కూడా జనులకు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. సాతాను తన తంత్రాలతోటి ముందుకు వెళ్తున్నాడు. క్రీస్తు విరోధి తన శక్తినిచ్చినకు భూజనులందరికీ ఒక శక్తి నడిపిస్తుంది. కాబట్టి ఆ శక్తికి మనము నమస్కారం చేద్దామని ఆ క్రూర ముఖంతో మాట్లాడిస్తాడు ఈ సాతాను. వాడిని ఆక్రమించి అలా పనులు మొదలు పెడతాడు. 11వ వచనం చూస్తే భూనివాసంలోండి ఒక క్రూర ముఖము సముద్రంలో బయటకు వచ్చింది. ఈ క్రూర ముఖం ఏంటంటే 2వ క్రూర ముఖం. మొదటి క్రూర ముఖం ఏంటంటే అది అధికారాలు కలిగి ఉంది. ఈ 2వ క్రూర ముఖం ఎలా వచ్చిందంటే సాధు జంతులాగా, గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు చిన్నగా ఉండి ఈ క్రూర మృగానికి బయటకు కనబడేటట్లు ఎట్లుందంటే మృదువుగా ఉన్నట్లు ఉందన్నమాట. ఏ హాని చేయని జంతువులాగా అలా వచ్చింది ఈ మృగం. అయితే దీని మాటలు ఎలా ఉన్నాయంటే డంబం కలిగినమాట. ఈ 2వ క్రూర మృగం ఉద్దేశం ఏంటంటే మనుషులందరినీ మోసం చేయడానికి. అంటే అందుకే వాక్యంలో దేవుడు చెప్తాడు, వాడు గొర్రె చర్మం కప్పుకొని ధరించుకొని వచ్చే తోడేళ్ళని ఎవరి గురించి చెప్తాడంటే అబద్ధ ప్రవక్తల గురించి యేసుప్రభు చెప్పారు. ఈ మొదటి క్రూర మృగము అందరినీ పరిపాలిస్తూ ఉంటే ఈ క్రూర మృగము ఏం చేస్తుందంటే మోసపురుస్తూ ఉందన్నమాట. ఒకటేమో భయపెట్టి సాధించాలని చూస్తుంది, రెండవదేమో మోసం చేసి సాధించాలని. 14-15 వచనాలు చూస్తే క్రీస్తు విరోధి ప్రత్యక్షంగా మనుషుల దగ్గరికి వెళ్ళడం లేదు. ఆరాధన మనుషులతోటి ఆరాధించుకోవాలనే దాని ఎజెండాకి 2వ క్రూర మృగమైన మనిషి దేవుడు ఇతడు అని క్రీస్తు విరోధి ప్రపంచంలో ఆ మనుషులను సాతాను వైపు తిప్పుతుందన్నమాట. అందరినీ తన అబద్ధపు మాటలతోటి మోసపురుస్తుంది. ఈ 13వ వచనం చూస్తే ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేస్తుంది అనమాట. ఇది అంటే మోషే ఇప్పుడు ఏలియా చేసినట్లు అది కూడా ఉపయోగించుకుంటుంది అనమాట. అంటే మనుషులందరూ చూస్తుండగా ఈ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఎక్కువ ఇష్టపడతారు కదా మనుషులు, అలా సూచనలు చూపించి వాళ్ళని మోసపురుస్తుంది అనమాట.
కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగమును అందరు నమస్కారం చేయండి, ఇది భూనివాసులకి అని చెప్తూ ఉంటుంది అనమాట. అంటే ఇదే దేవుడు అని చెప్పి 7 ఖండాల వాళ్ళకి ఇది వాడి వినినాదం వినిపిస్తుంది. అంటే ఎట్లా వినిపిస్తుంది మరి ప్రపంచం అంతా అంటే అది టెక్నాలజీ ఉపయోగించుకుంటుంది. మీరు నశించిపోయింది అనుకున్న ఈ వింత మనిషి, ఈ రోమా సామ్రాజ్యాన్ని పాలించే చక్రవర్తి ఎలా ఉన్నాడో అలా ఈ చక్రవర్తి బొమ్మను మీరు తయారు చేయండి అని వాళ్ళని బలవంత పెడుతుంది అనమాట. సూచనలు చూపించి వాళ్ళని మాటలతోటి మోసపరుస్తుంది. 15వ వచనం చూస్తే ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం వచ్చినట్లు దానికి అధికారం ఇవ్వబడెను. దానికి మాట్లాడే శక్తి, మనుషులను చంపే శక్తి, దానికి ప్రాణం ఇచ్చే శక్తి ఇవ్వడానికి కావలసిన అన్ని వనరులని ఈ సాంకేతికమైన విజ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు సాతాను. 16వ వచనం వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, కృత్రిమంగా మందిరంలో ఒక భాగంగా నిలబెడుతుంది. అది కొద్దివారేమి గొప్పవారేమి ధనికులేమి అందరూ కూడా స్వతంత్రులేమి దాసులేమి అందరూ కుడి చేత తమ నొసటి మీద కానీ కుడి చేతి మీద కానీ ముద్ర వేయించుకునేటట్లు అది బలవంత పెడుతుంది అనమాట. ఆ ముద్ర పేరైనా దాని పేరిటైనా సాంకేతికమైన ఏదో ఒకటి వేయించుకోవాలని, లేదా క్రయ విక్రయాలు లేవని, ఎవరికి అధికారం లేదని అది వారిని బలవంతం చేస్తుంది. ప్రపంచంలో ఉన్న లక్షలాది ఈ బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీ శరీరంలో కుడి చేతిలో నొసటి మీద వేయించుకునే ముద్ర వల్లనే ఇవన్నీ జరుగుతాయని అది అబద్ధికుడు అది ప్రవేశపెట్టింది. ఈ 17వ వచనంసరికి ఆ ముద్ర ప్రతిమకి మనుషులకి అంటే అది సంధానం చేస్తుంది అనమాట. అంటే కనెక్టివిటీ అనమాట ఇదంతా. ఆ ముద్ర వేసుకున్న వాళ్ళంతా దానికి కనెక్ట్ అయిపోతారు. దానికి అంటే మేము దాసులం నీకని ఒప్పుకునేటట్లు. ఆ 6వ ముద్ర విప్పబడిన తర్వాత దాని దగ్గర నుండి అంటే అందరు ఎత్తబడిపోతారు. దేవుని దగ్గరికి ఎత్తబడిపోయిన వారు ఇంకా మిగిలిపోయిన వారందరినీ ఇలా మోసం చేస్తూ ఉంటుంది. అయితే 144,000 మందికి దేవుడు ముద్ర వేయించాడు కదా, హాని చేయొద్దని. క్రీస్తు విరోధి ఆ ముద్ర ఉన్న వారికి బుద్ధి గలవారు అనమాట. వారు ఒప్పుకోరు దీన్ని. వారు పారిపోవాలని అంటే బుద్ధి గలవాడైతే ఆ సంఖ్యను గుర్తించమని ఉంటుంది, గమనించమని. అంటే జ్ఞానం అంటే ఏంటంటే ఇది ఆల్రెడీ మనకి దేవుడు లేఖనాలను తెలియజేశాడు. ఆ జ్ఞానం లేకపోతే ఏమవుతుందంటే తిండి కోసం ఆశపడి అమ్మో తిండి లేక నేను బతకలేను అనుకుని అది త్వరగా ఏం చేసుకుంటారు, దాన్ని బారిన పడిపోతారు. అదే దేవుని జ్ఞానం కలిగిన వారైతే అమ్మో ఇది సాతాను ముద్ర, ఇది నేను వేయించుకోకూడదని అక్కడి నుండి పారిపోతారు. 6 అంటే ఏంటంటే అది దేవుడు 6 దినాన్ని మనిషిని తన స్వరూపం అంతా చేశాడు. అందుకే 6వ ముద్ర అది 6 అని పెట్టుకున్నాడు. 18వ వచనం చూస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఎలాగైతే ఉన్నారో ఈ సాతాను కూడా ఏం చేస్తున్నాడంటే వాడు కూడా దాన్ని తెచ్చుకుని అంటే దేవుణ్ణి కాపీ చేయాలనుకుంటాడు. వాడు ప్రతిదీ కూడా దేవుణ్ణి కాపీ చేయాలనుకుని వాడు ప్లాన్లన్నీ వేస్తాడు, కానీ వాడు ఏం చేయలేడు. అది మనకి దేవుడు ముందే రెవల్యూషన్ ఇచ్చాడు కాబట్టి మనం ఇవన్నీ జరగకముందే మనం దేవుని ఎదుగు ఎత్తబడతాం. దేవుడి వాక్యం దీవించును గాక. మహోన్నతుడ మహింగల దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను గొప్ప చేసిన ప్రభా, నువ్వు మాత్రమే ఆరాధ్యుడు ప్రభా, నువ్వు మాత్రమే పూజలు, ఆకాశం పట్టజాలని దేవుడు ప్రభా. నీ నామం నమ్మిన తండ్రి మా ముద్ర మీద ముద్ర వేసి ఉంటుండగా తండ్రి మమ్మల్ని సంరక్షించి పోషించే దేవుడు అయినావు ప్రభా. దేవా నీ నామం తప్ప మనం ఏ నామము దేవా అంగీకరించకుండా తండ్రి నీ బిడ్డలకి తండ్రి నువ్వు తండ్రి రాబోయే దినాల్లో తండ్రి మరి ఎత్తబడే గుంపులో ఉండాలని, దిగబడిన వారు ఎన్ని కష్టాలు పడతారో తిరిగి వారు ఏ విధంగా రక్షించబడాలో మీ ప్రణాళిక అంత తెలియజేస్తూ వచ్చిన ప్రభా. మా హృదయాలు నెరిగిన దేవుడు ప్రభా, మా హృదయాలను తండ్రి నీలో ఐక్యపరచండి ప్రభా. మేమంతా నీ అందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయండి. మా పక్షంలో కార్యాలు నిర్వహించే దేవుడు అయి ఉన్నావు ప్రభా. పూర్ణ హృదయంతో నిన్ను సేవించేలా నీ తట్టు తిప్పండి ప్రభా. లోకంలో జనులందరి నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచావు ప్రభా. మా పితరులకు ప్రమాణం చేసినట్లు మమ్మల్ని దేశం యొక్క ఉన్నత స్థలంలో నిలబెడుతున్నావు ప్రభా. నువ్వు చేసిన మేలుపకారాన్ని బట్టి దేవా మా పితరులకు తోడుగా ఉన్నట్లు మమ్మల్ని వదలక